మందికి అప్రూవ్ అయింది. ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రకారం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని జనవరి లోపల పూర్తి చేస్తున్నాం. ఎవ్రీ మంత్ దర్ ఇస్ ఎ క్లియర్ కట్ మైల్ స్టోన్స్. ఆ మైల్ స్టోన్స్ అన్ని పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ని, ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఎప్పుడు కూడా పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక వరం, పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు చాలామంది మాట్లాడారు. ఆ రోజు ఇక్కడనే లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మనం పట్టిసీమ లిఫ్ట్ 10 years 11 years అయింది. 1 yearలో పూర్తి చేశాం. దగ్గర 1100 కోట్లు, ఆ ప్రాంతాల్లో 1200 కోట్లు ఖర్చు పెట్టాం. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకుపోయిన దానివల్ల కృష్ణా డెల్టా ఇన్ టైంలో పంటలు వేయగలిగాం. ఏదో సైక్లోన్ నుంచి కాపాడుకోగలిగాం. అంత మునుపు నీళ్లు లేనటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే ఈ యొక్క చేపల చెరువులకి నీళ్లు లేకపోతే నీళ్లు ఇవ్వగలిగాం. అంతేకాకుండా ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇవ్వగలిగాం. రాయలసీమలో ఈ 10 yearsలో పెను మార్పులు వచ్చాయి. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమ అనంతపురం జిల్లా ఈరోజు ఒక్క గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతమైన పెను మార్పు జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇండియాలో హైయెస్ట్ హార్టికల్చర్ పండ్ల తోటలు ఎక్కువ ఉండే ప్రాంతం ఏదంటే ఆంధ్రప్రదేశ్, నాట్ మహారాష్ట్ర, నాట్ యూపీ, ఆంధ్ర. అందులో ఎక్కడి నుంచి వస్తుందంటే రాయలసీమ. ఇప్పుడు అదే రాయలసీమని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గ్లోబల్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ విల్ బి గ్లోబల్ హబ్. క్లైమేట్ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. రాయలసీమ పరిస్థితి టోటల్గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం అక్కడ ఉండే అడ్వాంటేజెస్. అందుకే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్. ఫస్ట్ డే ఇక్కడ మీరు ఉన్నారు చాలామంది, ఫస్ట్ డే నుంచి కూడా ఈ ప్రాజెక్టులో మీరు